వరుస పెట్టి పార్టీని విడుతున్నటువంటి నేతల నుండి ఇప్పుడు ప్లాన్ బి ఏదైనా ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర? మళ్ళీ మొదటి నుండి ప్రారంభించుకోవడమేనా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన దగ్గర ప్లాన్ బి ఉంది. ఏంటి అంటే తను పార్టీ పెట్టడం, ఆ తర్వాతన గెలవటం, అధికారంలోకి రావడం. పార్టీ పెట్టారు, ఆనాడు సక్సెస్ అయ్యారు, ఆ తర్వాత ఎదురు దెబ్బతిన్నారు, ఆ తర్వాత మళ్ళీ సక్సెస్ అయ్యారు, ఇప్పుడు దెబ్బతిన్నారు. ఆనాడు ఉన్న టెంపో ఈనాడు ఉందా? ఇప్పుడైతే వరుస పెట్టి వలసలు. అప్పుడు 23 మంది వలసలు. 2014కి ముందు ఇన్కమింగే తప్పించి అవుట్ గోయింగ్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర. 2014-19 మధ్యలో 23 మంది ఎమ్మెల్యేలు అవుట్ గోయింగ్, 4 ఎంపీలు అవుట్ గోయింగ్. 2019-24లో వస్తానన్నా తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి, వస్తానన్నా తీసుకోలేదు. అందుకని 4 ఎంపీలు రాజ్యసభకి అటు వెళ్ళిపోయారు, తెలుగుదేశం వైపుకి, ఇదే బీజేపీ వైపుకి వెళ్ళిపోయారు. అదే సందర్భంలో ఎమ్మెల్యేలు వస్తానన్నా డైరెక్ట్గా కండవాలేసి తీసుకోలేదు, 4 ఎమ్మెల్యేలది అదే జరిగింది. చివరికి అందులో ఇద్దరికి టికెట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదనుకుంటా. అదే సందర్భంలో వైసీపీ నుంచి మరొక 4 అటు పక్కకి వెళ్ళారు తెలుగుదేశం పార్టీ వైపు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అవుట్ గోయింగే తప్పించి ఇన్కమింగ్ అనిపించట్లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి, సీట్లు ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి, ఎంపీలు ఇచ్చి, ఇట్లాగ చాలా చేసుకొచ్చారు. కానీ తన దగ్గర ఆ మనుషులు శాశ్వతంగా ఉండట్లేదు. తనని నమ్ముకున్న వాళ్ళు, తనే దేవుడని భావించేటటువంటి వాళ్ళు, వీళ్ళ వలన అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు అనేకం. ఇప్పుడు మరి జగన్ ఏమన్నా ప్లాన్ బి ప్లాన్ చేసుకుంటారా లేదా చూడాలి.